కేసీఆర్ గారు తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యాక 26 బీసీ కులాలని, అందులో ఈ జిల్లాలో ఉన్నటువంటి 14 బీసీ కులాలని రాత్రికి రాత్రి జీవో నెంబర్ 16 ఇచ్చారు. ఆ జీవో ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 బీసీలు, 26 కులాలు రాత్రికి రాత్రి అగ్ర కులాలు అయిపోయి, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళంతా బీసీ నాయకులే. గత 10 సంవత్సరాలుగా ఈ జిల్లాలో పార్లమెంట్ సభ్యునిగా ఉన్నటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు బీసీ నాయకులు. ఆ రోజు కనీసం తెలుగుదేశం పార్టీ తరఫున ఒక్క లేఖైనా రాశారా మీరు కేసీఆర్ గారికి అని నేను అడుగుతున్నాను. ఆ రోజు మీరు ఎక్కడున్నారు, ఏం చేశారు? అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కావలించుకున్నారు, ముచ్చట్లు చెప్పుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు, మాట్లాడుకున్నారు. 26 బీసీ కులాల సంగతి మీరు ఏ రోజైనా సరే కేసీఆర్ గారితో మాట్లాడారా అని నేను అడుగుతున్నాను. కేసీఆర్ వాళ్ళ రాష్ట్రంలో తన ఆధిపత్యం కోసం నిరంకుశంగా ఈ జిల్లా నుంచి ఉన్నటువంటి బీసీలందరినీ, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాయే బాగా దెబ్బతిన్నది. కేసీఆర్ నిర్ణయం వల్ల శ్రీకాకుళం జిల్లా దెబ్బతిన్నది. ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి 90% మంది బీసీలు ఉన్నారు ఈ జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో. ఇది బీసీల జిల్లా, బీసీల గడ్డ. అందులో కాపులు, మత్స్యకారులు, కళింగులు, తర్వాత యాదవులు, మొత్తంగా ఎంతమంది బీసీలు ఎక్కడ ఉన్నారో వాళ్ళు రాత్రికి రాత్రి మార్చి 11వ తేదీ పడుకుండేసరికి వాళ్ళు బీసీలు, 12వ తేదీ తెల్లారేసరికి వాళ్ళందరూ ఓసీలు అయిపోయారు. అర్ధాంతరంగా ఇంజనీరింగ్ చదువులు మానేశారు, మెడికల్ చదువులు మానేశారు. సంవత్సరానికి ఇచ్చేటువంటి ఇంజనీరింగ్ పిల్లలకి ఇచ్చేటువంటి 35,000 ఫీజు రియంబర్స్మెంట్ కూడా లేకుండా పోయింది. అదో లక్షణ అంటూ వాళ్ళు మీ పార్టీ కార్యాలయాల చుట్టూ తిరిగారు. గత 10 సంవత్సరాలుగా వాళ్ళు తిరుగుతున్నారు. హైకోర్టులో వ్యాజ్యం వేశారు. హైకోర్టులో వ్యాజ్యం వేస్తే హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టులో వేశారు. ఈవేళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. నిజంగా బీసీలని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ జిల్లాలో బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు ఎంపీగా ఉండేటప్పుడు ఈ జిల్లా కాపుల్ని, వెలమల్ని, కాళింగుల్ని బీసీ కులాల్లో చేర్చి డినోటెడ్ ట్రైబ్స్, అదేవిధంగా సంచార విముక్తి జాతులు బీసీ ఏలోను, బీసీ బిలో వృత్తి కులాలు, బీసీ డిలో ఇతర కులాలు ఉండేటువంటి ఏర్పాటు చేసి మన జిల్లాకు సంబంధించిన వాళ్ళంతా వెనుకబడిన కులాలని వెనుకబడిన కులాల కమిషన్ దగ్గర చూపించి మరీ తీసుకొచ్చారు. కనీసం కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన దానికి ఇంతవరకు సమాధానం, వాళ్ళు నోటీస్ ఇస్తే సుప్రీంకోర్టుకి సమాధానం ఇవ్వలేదు. మేము వెంటనే ఇప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పాం, సుప్రీంకోర్టులో మీరు సమాధానం ఇవ్వండి, మేము తర్వాత ఏం చేయాలో చేయాలనుకున్నాం. శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను వెంటనే వాళ్ళు సుప్రీంకోర్టులో వేసిన వెంటనే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ కేసులో జిల్లా బీసీల తరఫున ఇంప్లీడ్ అవుతామని మేము ప్రకటించాం. జిల్లా బీసీల తరఫున పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. జిల్లా బీసీలకి నాయకత్వం వహించేటువంటి అర్హత ఏమైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. ఈ కుహన రాజకీయవాదులు కేవలం తమ స్వప్రయోజనాల కోసం బీసీలని పణంగా చూపించి జిల్లాలో బీసీలని అధ్వాన్నంగా వాడుకుంటున్నారు.